ఇప్పుడు గద్వాల జిల్లా కానివ్వండి అన్ని మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి విచ్చేసినటువంటి అంటే ర్యాలీ ద్వారా పాదయాత్ర ద్వారా వచ్చారు. అంటే నిజంగా పాదయాత్ర అంటే వాళ్ళకి ఎంత బీసీల పట్ల బీసీల ఉనికి గురించి వాళ్ళు ఎండ అనకుండా వాళ్ళు 3 రోజుల క్రితం స్టార్ట్ చేసి మరి ఇక్కడికి ఈ రోజు చేరుకున్నారు. మరి ఈ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవం అందులో పాల్గొన్నారు. ఆ పూజలో పాల్గొని ఇక్కడికి రావడం అనేది కూడా నిజంగా వాళ్ళ యొక్క పట్టుదలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ దీక్షకు అదొక మూలమని చెప్పుకోవాలి. మరి వారు వచ్చిన వారిలో పాదయాత్రలో ముందుగా వచ్చిన వారిలో మరి జయపాల్ గారు చెప్తారు. మరి వారు ఇవి చేసిన పాదయాత్ర ద్వారా వచ్చిన వాళ్ళందరి పేర్లు వివరించగలరని కోరుతున్నారు. ఈరోజు హలో సోదరి మనులందరూ సైడ్ ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలి. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం చేపట్టి ఎక్కడి నుంచో నలుమూలల నుంచి ఏ వేసవిలో నడుచుకుంటూ వచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయవలసి కోరుచున్నాము. సైడ్ ఉన్న వాళ్ళందరూ వచ్చి మీ యొక్క స్థానంలో కూర్చుంటే సభ కొంచెం ఉత్సాహంగా భరితంగా జరుగుతుంది. మీ అందరూ వేడుకుంటా కొంచెం సైడ్కి రండి, సైడ్ లో కూర్చోండి అందరూ. ఈరోజు మహాధారణకు పిలుపునిచ్చినటువంటి మన పెద్దలు మన ఎమ్మెల్సీ మల్లన్న గారికి, మరి అదే విధంగా ఈ రోజు కార్యక్రమానికి అన్ని తానే నడిపిస్తున్నట్టు అన్న జానన్న గారికి, మన సోదరుడు క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు నరసన్న గారికి, అదే విధంగా మా మిత్రుడు మన యువక మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, మా అన్న అన్ని తానే ఉండి మా ఇంట ఉండి నడిపించే ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మదన్ మోహన్ గారికి, నాతోటి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మా విజయన్న గారికి, మరి అదే విధంగా మా నాగర్కర్నూలు జిల్లా అంజన్న గారికి, మరి మన గద్వాల జిల్లా అందరు కుర్చీలో కూర్చోండి దయచేసి. ఎక్కడ అంతా కుర్చీలో కూర్చోండి. నా పేరు పక్కన కూర్చోండి. నేను అధ్యక్షుడిని. కుర్చీలో కూర్చోండి. మల్కాజ్గిరి జిల్లా మా ఊళ్ళో అందరు యువకులు మేము పాదయాత్రగా మేము బయలుదేరాలనుకుంటున్నట్టే ఫస్ట్ మేము వద్దన్నాం. చాలా ఎండలు ఉన్నాయి, తీవ్రంగా ఉన్నాయి. లేదన్నా మేము అంత విద్యార్థుల కోసం మనం స్కూల్ తిరిగినాం, మన పేరెంట్స్ తో అందరినీ ఏకం చేసినాం. వాళ్ళ కోసం మనం ఇంత చేయలేమా, మేము నడుస్తాం లేదని చెప్పి వాళ్ళు మాకు ఒప్పించడం జరిగింది. అయినా నేను అయిష్టంగానే ఒప్పుకున్నా. అయినా బాధ్యత మీద ఒప్పుకొని అక్కడ 2 రోజుల క్రితం పాదయాత్ర చేసి రోజు ఒక పూట 20 కిలోమీటర్ల చొప్పున ఇక్కడికి దాదాపుగా 2.5 రోజులు పట్టింది ఇక్కడ చేరుకోవడానికి. మరి ఈ రోజు పాదయాత్రకు బాధ్యత ఈ రోజు అధ్యక్షత వహించి ఈ రోజు పాదయాత్రకు ముందు తీసుకొచ్చినటువంటి మా యొక్క సోదరులు మరి మందపు గారికి, అదే కార్మిక విభాగ అధ్యక్షుడు మంద బుక్కన్న గారు, అదే మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ అలీ గారు, మరి ఈ రోజు మరి చందు ముదిరాజు గారు, మరి అదే కోల్కొండ మండల అధ్యక్షులు మరి దాస్ ముదిరాజు గారు, మొత్తం నాయకత్వం వచ్చి అక్కడ దాదాపుగా 2.5 రోజులుగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈరోజు చాలా శుభసూచకం. ఈరోజు ఇంతింతాయి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఈరోజు అందరూ కూడా పేరున మరొకసారి మీ అందరూ కూడా మన నమస్కారాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎక్కడ కూడా ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీ గురైతే అక్కడ అక్కడ ఉన్న మన టీఆర్పీ శ్రేణులకు మీరు కలిసినట్టయితే విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ ఫీజులు కట్టడి చేయడం జరుగుతుంది. అదే విషయం ఈ రోజు దారుణ కూడా పెద్దలు వచ్చి మాట్లాడతారు. మరి మరొకసారి మీ అందరితోనూ సెలవు తీసుకుంటున్నాం.